మహారాష్ట్ర కూడా వెళ్ళరు వాళ్ళు. ఇంకా ఉమ్. వాళ్ళు వేరే దేశంలో ఏదైనా బెస్ట్ అవకాశాలు ఉన్నా కూడా ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో, తెలుగు అనేది ఒక సెంటిమెంట్ ఏదైతే కానీ ఉందో మీరు ఇంత ఆ కాన్ఫిడెంట్ గా అంటున్నారు కదా, గత 5 సంవత్సరాలు చాలా విధ్వంసం చూసింది. అసలు చేసుకున్న ఎంఓఈస్ కూడా మెటీరియలైజ్ అవ్వలేదు, కనీసం గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. ఒక బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది, లేకపోతే ఇన్వెస్టర్స్ భయపడే పరిస్థితి వాతావరణం ఉంది. అలా సరే, మీరు వచ్చింది, ప్రభుత్వం మారింది, మీరు భరోసా ఇస్తున్నారు, మేము చాలా సింగిల్ విండో క్లియరెన్స్లు అంటున్నారు, రాయితీలు ఇవన్నీ ఉన్నా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, లేకపోతే ఇచ్చే ఇన్సెంటివ్స్ విషయంలో కానీ. ఇప్పుడు చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్ ఒక్కటే పాయింట్ కాదు కదా, చాలా బాలరిష్టాలు ఉన్నాయి మీకు. మరి ఎట్లా క్లియర్ అవుట్ చేసి అవన్నీ బయటకు వస్తారు? ఏ రంగాల మీద మీరు ఫోకస్ చేశారు ఈసారి? ఒకటి చంద్రిక గారు, మీరు అన్నది కరెక్టే. నారా లోకేష్ గారు కూడా 2-3 సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు రావాలంటే నెక్స్ట్ టైం గవర్నమెంట్ జగన్మోహన్ గ్యారంటీ రెడ్డి ఇస్తారా అని అడుగుతున్నారు. అడుగుతున్నారని చెప్పి ఆయన కూడా అన్నారు. మీరు అన్నది పాయింటే. అయితే 2 రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఫ్లెచింగ్స్ ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి. ఒకటి, జియోగ్రాఫికల్ గా మనకున్నటువంటి అవకాశాలు, కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్ మనకున్నటువంటి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ ఉన్న అవకాశాలు. ఆ అవకాశాలు మనం ప్రొజెక్ట్ చేసుకోవటం, ఆ అవకాశాల్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళని అట్రాక్ట్ చేయటం. రెండోది బ్రాండింగ్, అంటే నమ్మకం. ఇది కరెక్ట్, వీళ్ళు చెప్తున్నది కరెక్ట్, ఇది వీళ్ళు చెప్పింది మనం ఇది వరల్డ్ లో ఇది ఈ రకంగానే ఉంది, దీన్ని మనం నమ్మొచ్చు, దాన్ని బ్రాండ్ వాల్యూ అంటారు. ఆ బ్రాండ్ వాల్యూ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ రెండే ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజ్లు, జియోగ్రాఫికల్ గా మనకున్న అడ్వాంటేజెస్. రెండు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ. ఇక ఏ రకాల పరిశ్రమలు వస్తాయంటే ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ ద జియోగ్రాఫికల్ గా సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకున్న అవకాశాలను బట్టి పరిశ్రమలు వస్తాయి. ఒకటి, అక్కడ ఇన్సెంటివ్లు అంటారా, పరిశ్రమలు రావటం ముఖ్యం, ఇన్సెంటివ్లు ఇవ్వటం ముఖ్యం కాదు. అది పెద్ద ఇష్యూ. చాలా మంది ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న సేమ్ ఇలాంటి డిబేట్ లోనే ఇన్సెంటివ్స్ అన్నప్పుడు కూడా ఫైనాన్షియల్ అబ్స్టకల్స్ ఉన్నాయి కదా. సో మీకు 10 లక్షల కోట్ల అప్పు ఉంది, వడ్డీలు కట్టాలి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఇలాంటి చాలా చాలా ఇబ్బందులు, హర్డల్స్ ఉన్నాయి మీకు, బ్యూరోక్రసీ హర్డల్స్ ఉన్నాయి మీకు. ఆ ఫేస్ వాల్యూ వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తుంది అంట నేను. ఫేస్ వాల్యూ ఓవర్కమ్ చేస్తుంది ఒకటైతే. రెండోది ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్లు లాగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రాలకు సహాయం చేయడానికి, లేకపోతే రాష్ట్రాల యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇటువంటి హర్డిల్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆ ఇన్వెస్టర్స్ కి కొద్దిగా భరోసా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక టీం ఇల్లుంది కాబట్టి వాళ్ళు కూడా అసిస్టెన్స్ చేస్తారు భారతదేశ తరపు నుంచి. సో ఇది అన్ని రకాలుగా మాట్లాడుకొని ఆ పూర్తిగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో ముందుగా ఫుల్ ప్రిపేర్డ్ గా, ఫుల్ మెటీరియల్ లో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ తో కానివ్వండి, మనం దేన్ని అట్రాక్ట్ చేయాలా, ఎట్లా అట్రాక్ట్ చేయాలా, ఈ ఎవరెవరితో మాట్లాడాలా, ఏ రకంగా దాన్ని మనం ప్రోగ్రామ్ ని కన్సల్టేషన్ చేసుకోవాలన్నది ప్రీ ప్లాన్ తోనే వెళ్ళారు. కాబట్టి హోప్ విల్ గెట్ మాక్సిమం మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పరిశ్రమలు వచ్చిన వాళ్ళు అక్కడ ముఖ్యంగా తెలుగు వాళ్లను అట్రాక్ట్ చేయడానికి కానీ, లేకపోతే తెలుగు వాళ్ళతో పాటు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల దేశాల నుంచి, వాళ్లను కూడా అట్రాక్ట్ చేయడానికి వీళ్ళ ద్వారా, అంటే ప్రతి తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ కు అంబాసిడరే, ప్రతి తెలుగువాడు తెలంగాణకు అంబాసిడరే, ఫారిన్ లో ఉన్నటువంటి అక్కడ ఫారిన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇన్వెస్టర్స్ ని వీళ్ళ ద్వారా కూడా కన్విన్స్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, చంద్రబాబు నాయుడు గారు 2-3 సందర్భాల్లో ఇదే మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, అంటే తెలుగు జాతి ప్రజలు ఈ దేశం నుంచి బయట దేశానికి వెళితే ఆ దేశంలో వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు, వలస వెళ్ళిన వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. నా దేశం గొప్పది, లేకపోతే నా రాష్ట్రం గొప్పది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, భరోసా ఉంటది, ప్రభుత్వాలు పలానా ప్రభుత్వం నిలకడగా ఉంటది, ఇక్కడ నమ్మి పెట్టచ్చు అని వాళ్ళు ఆ దేశంలో నివసిస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళలో నమ్మకం కలిగించడం కోసమే నిన్న ఒక ప్రాథమికంగా జరిగినటువంటి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గురించి మాట్లాడటం కానీ, తెలుగు వాళ్ళతో కలిసి మాట్లాడటం కానీ కారణం ఇదే. అంటే లోతైన విశ్లేషణలు ఉంటాయి కాబట్టి
వీళ్ళే ఇప్పుడు ఈ ఎవరైతే సభకు అటెండ్ అయ్యారో వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి. ఒకటి మాత్రం వెరీ అప్రిషియబుల్ విషయం ఏంటంటే తెలుగు జాతి మీద మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు అటు ఆ తెలంగాణలో కానివ్వండి ఇటు ఆంధ్రాలో కానివ్వండి ఇది చాలా ఆ కట్టిపడేసేటటువంటి మాటలు, చాలా పోనీలేండి, ఒకటి మంత్రముగ్ధులు మాట్లాడే మాటలు. లెందీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి వెళ్ళారు, మటన్ షాపులు ఫిష్ మార్ట్ల నుంచి బయటకు వచ్చి హెలికాప్టర్లు తేవాలి అనే అంత మైండ్ సెట్ లోకి ప్రజల్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మీకు టర్న్ ఇస్తాను, అంటే ఎందుకంటే వెరీ లెందీ ఒకటి క్వశ్చన్ ఆన్సర్ చేయలే అప్పుడు. కాదు 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 ఒకటి చంద్రిక, ఇప్పుడు మటన్ షాపులు పులివెందులో కూడా చేపల మార్కెట్ వచ్చింది అని చెప్పి చెప్పుకునే వాళ్ళ గురించి ఈ శుభ సందర్భంలో మాట్లాడుకొని అంటే ప్రజలకి గాయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా జరిగింది అని. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలకు చేపల మార్కెట్ ఓపెన్ చేసింది గుర్తుంది కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలకు ఈ రోజు దావోస్ సదస్సుల నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తే